సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. ఈరోజు నేను చిత్రగుప్తుని ఆలయం దగ్గరికి అయితే వచ్చాను. అయితే హైదరాబాద్లో చిత్రగుప్తుని ఆలయం ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే ఈ ఆలయం అనేది ఇక్కడ ఉన్నది. సో మీకు చూపిస్తాను ఆలయము. అయితే దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఆలయానికి. సో ఇక్కడ కొంతమందిని అడిగి కూడా మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ ఉంది చిత్రగుప్త ఆలయం, ఇక్కడ ఉంటుంది పిల్లర్ దగ్గర. సో ఆలయం వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉంటుంది. అలాగే ఇక్కడ ఒకటి బంగారు మైసమ్మ ఆలయం కూడా ఉంది. బంగారు మైసమ్మ ఆలయం ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఆపోజిట్లోనే ఉంటుంది. సో చిత్రగుప్తుని దేవాలయం ఇది. కందికల్ గేట్ అంటారు, ఇక్కడ కందికల్ గేట్ అనేసి అంటారు. ఇక్కడ కందికల్ గేట్ దగ్గర భాగ్యనగరము అని పేరు ఉంటుంది. సో మీరు చూడవచ్చు ఇక్కడ. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలనుకుంటా, చూద్దాము. దేవస్థానం ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. క్లోజ్ అయిపోయింది కావచ్చు. ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. సో ఇది ఆలయం ఎంట్రన్స్. పునర్దర్శన ప్రాప్తు అని ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, చూడవచ్చు. సో ఫ్రెండ్స్, చాలా ప్రాంగణం అయితే చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ టైం వచ్చాను నేను కూడా. టెంపుల్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు? మార్నింగే 6కినా? మళ్ళీ ఈవినింగ్ చేయరేమో. అవునా? అయితే మార్నింగ్ 6 o'clock చేస్తారంట. వెనుక మనం చూడొచ్చు హనుమాన్ టెంపుల్ కూడా ఉంది, హనుమంతుడు విగ్రహం కూడా ఉంది. చాలా పెద్దగా ఉంది విగ్రహం. హాయ్ బ్రో, హాయ్ చిన్న. సో ఇక్కడ పిల్లలందరూ, చిన్న పిల్లలందరూ క్రికెట్ ఆడుతారు. ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది ప్లేస్. సో నేను ఈ వీడియో చాలా రోజుల నుంచి తీద్దాం అనుకుంటున్నాను. సో కుదరలేదు. ఈ చెప్పులు అయితే ఇక్కడ వదిలేద్దాం మనము, ఎందుకంటే ఆలయం దగ్గరికి వెళ్తున్నాం కదా. సో ఇక్కడ రాగి చెట్టు దగ్గర రాగి చెట్టు కనిపిస్తుంది కదా. ఈ రాగి చెట్టు దగ్గరనే నందీశ్వరుడు కూడా ఉన్నాడు. నందీశ్వరుడు కూడా సింధూరంతో మనకు మంచిగా దర్శనం ఇస్తున్నాడు. నందీశ్వరుడు ఎదురుగానే మనకు హనుమంతుల వారి ఆలయం ఉంది. జై శ్రీమన్ నారాయణ, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, ప్రభా దివ్యకాయం, ప్రకీర్తి ప్రదాయం, జై హనుమాను జ్ఞానగుణ సాగర, జై కపీశతి లోకౌదా, రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవనసుత నామ. హనుమాన్ ది ఉంది ఇక్కడ, చూడొచ్చు మీరు. సో చాలా అద్భుతంగా ఉంది ఆలయము. అయితే ఇక్కడ చూడవచ్చు మీరు, శ్రీ చిత్రగుప్త దేవాలయము. ప్రతి పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఇక్కడ అమావాస్య రోజున కూడా సామూహిక హోమాలు అన్నీ చేస్తారంట. టికెట్ వచ్చేసి 251 రూపాయలు ఉంది ఇక్కడ అయితే. సో ఇట్లు చిత్రగుప్త దేవాలయ కమిటీ. అయితే టైమింగ్ వచ్చేసి పొద్దున 6 గంటల నుంచి 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు అయితే ఉంటుందంట. సో నేనైతే తొందరగా వచ్చాను, 4 గంటల వరకే వచ్చాను. సో ఇక్కడ నందీశ్వరుడు చూడొచ్చు. సో బొట్టు అయితే పెట్టుకున్నాం మనం. జై బజరంగ్ బలి, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. సో నందీశ్వరునికి అయితే మంచిగా సింధూరం అయితే ఎంతో అద్భుతంగా అయితే చాలా అద్భుతంగా చూపించారు. అయితే నందీశ్వరుణ్ణి చాలామంది మొక్కేటప్పుడు ఎలా మొక్కుతారంటే, మన ఇట్లా ఈ ఏలు అనేది, ఇట్లా బొటన వేలు అనేది ఇక్కడ పెట్టేసి చూస్తుంటారు. చూసి మన ఉన్న కోరికను కోరుకోవచ్చు. అయితే ఇక్కడ హనుమాన్ వారి యొక్క సింధూరంతో మంచిగా అద్భుతంగా అలంకరించి ఎదురుగా హనుమాన్ టెంపుల్కి ఎదురుగానే పెట్టారు నందీశ్వరుణ్ణి. ఇక్కడ మీరు చూడొచ్చు. చిన్న పిల్లలు కూడా వచ్చారు. హాయ్. 5 గంటలకు తీస్తారా చిన్న? థ్యాంక్ యూ. సో మనం హనుమాన్ టెంపుల్
హనుమాన్ యొక్క ప్రతిమ అయితే ఎంత పెద్దగా ఉందంటే చాలా బాగుంది హనుమంతుని యొక్క విగ్రహము. సో మనం ఇది పెద్దగా చేస్తేనే మనకు కనిపిస్తుంది హనుమంతుడు. చూడండి. జై బజరంగ్ బలికి జై, జై పవన్ సుత హనుమానికి జై. సో నేను ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ ఆలయానికి అయితే 400 సంవత్సరాలు చరిత్ర ఆలయము. చిత్రగుప్తుడు అంటే చిత్రగుప్తుని యొక్క చిట్టా రాస్తాడనేసి మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ చిత్రగుప్తుని గురించి నేను పూర్తి డీటెయిల్స్ అయితే, పూర్తి వివరాలు అయితే, ఆలయం గురించి నేనైతే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఆలయం ఓపెన్ ఇంకా కాలేదు, ఓపెన్ 5 గంటలకైతే తెరుస్తారు ఆలయాన్ని. సో చిత్రగుప్తుడు అంటే చిత్రగుప్తుడు కూడా యమ ధర్మరాజు దగ్గర మన పాపుల యొక్క పాపాలు, పాప ఫలాలు, కర్మ ఫలాలను కూడా రాస్తాడు. చిట్టా అనేది రాస్తాడు చిత్రగుప్తుడు. అలాంటి చిత్రగుప్తునికి ఆలయం అయితే కాంచీపురంలో ఒక ఆలయం ఉంది. అలాగే ఒరిస్సాలో కూడా చిత్రగుప్తుని యొక్క ఆలయం ఉంది. అలాగే హైదరాబాద్లో కూడా చిత్రగుప్తుని యొక్క ఆలయము అతి పురాతనమైన ఆలయం. ఇది చాలా చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం అని చెబుతుంటారు. సో ఈ ఆలయం గురించి నేను చదివాను. సో అందుకే ఈ ఆలయానికి ఎలాగైనా సరే దర్శించి ఒక వ్లాగ్, ఒక వీడియో చేద్దామనేసి నేనైతే వచ్చాను. హనుమంతుడి విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆలయం అయితే ఓపెన్ చేశారు. ఇక్కడ మీరు ఎంట్రన్స్లో వెళ్ళగానే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సాయిబాబా టెంపుల్, అలాగే నందీశ్వరుని యొక్క విగ్రహం ఉంటుంది. అలాగే పక్కకు ఎడమ సైడ్ పక్కకే చిత్రగుప్తుల వారి యొక్క ఆలయం అయితే ఉంటుంది. మనుషులు తెల్లవారి లేచిన దగ్గర నుండి పడుకునే వరకు పాపాలు చేస్తుంటారు. అయితే ఈ పాపాలను ఎవరు చూడరు అనుకుంటారు, కానీ ఇదంతా బ్రహ్మ మనంలోనే ఒక ప్రాణి దాగి ఉంది. ఆ ప్రాణి సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ. మనం చేసే ప్రతి పాపపు పనికి లెక్క కట్టి చిట్టా తయారు చేస్తుంది ఆ ప్రాణి పేరే చిత్రగుప్తుడు అని గరుడ పురాణం కూడా చెప్తుంది. అయితే యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడ దేవాలయాలు అయితే ఉన్నాయి. అయితే రాముడు సైతం చిత్రగుప్తుని కొలిచినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుకే రాముడు రాజ్యం వెళ్ళిన అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయం ఉంది. స్వయంగా రాముడు ఇక్కడ పూజలు చేసినట్లు ప్రతీతి కూడా. అయితే ధర్మహరి చిత్రగుప్త దేవాలయం అని అంటారు. ఆ ఆలయం అయోధ్యలో ఉంది, చిత్రగుప్తుని ఆలయం. అయితే చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరంలో నేరుగా పుట్టిన బిడ్డ. చిత్రగుప్తుడు గరుడ పురాణంలో లిఖితపూర్వకంగా ఆయన ప్రస్తావన ఉంది. పుట్టిన ప్రతిపాని గిట్టగా మానదు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. ఎందుకంటే విధి విధానం అన్ని దాని నుంచి ఎవరు తప్పించుకోలేరని, మృత్యువుల్లో ఎప్పుడైనా సేద తీరాల్సిందని, మరణించిన తర్వాత ఏమవుతామని, ఇది ఎప్పటికీ రహస్యమని, దీని గురించి వేదాలు పురాణాల్లో మాత్రమే భూలోకం మీద దివ్యలోకం ఉంటుందని, అక్కడ మృత్యుశోకమే ఉండదని, దివ్యలోకంలో దేవతలు నివాసం ఉంటారని అనేది, బ్రహ్మ విష్ణు శివలోకాలు ఉంటాయనేది, కర్మఫలాలను పాపకార్యాలను దోషులను వారిని యమలోకం వెళ్లాల్సి ఉంటుందని ఈ చిట్టాలను రాసేది చిత్రగుప్తుడు. బ్రహ్మ శరీరం నుండి నేరుగా పుట్టిన చిత్రగుప్తుడు 11,000 సంవత్సరాల ధ్యానముద్రలో బ్రహ్మదేవుడు ఉండగా, ధ్యానముద్రలో ఉన్న బ్రహ్మ కళ్ళు తెరిచి చూసేసరికి అజానుభావుడుగా కనిపిస్తాడు. చేతిలో పుస్తకము, పెన్ను, నడుము భాగంలో కత్తి కనిపిస్తుంది. అప్పుడు బ్రహ్మ, పురుష నీవు ఎవరివి అని, ఆ చిట్ట నుంచి వచ్చావని అనగా, అప్పుడు ఆ పురుషుడు మీ చిత్ర శరీరం నుంచే గుప్తంగా రహస్యంగా వచ్చానని, నివాసం ఉన్నానని చెప్తాడు. అయితే చిత్ర అంటే శరీరం, గుప్త అంటే రహస్యంగా ఇలా నివాసం ఉన్న బ్రహ్మ శరీరంలో ఇలా నివాసం ఉన్నందుకు గాను బ్రహ్మదేవుడు ఈ విధంగా అన్నారు, నీవు నా శరీరంలో రహస్యంగా తలదాచుకున్నావు కాబట్టి నీ పేరు చిత్రగుప్త, అదే పేరుతో వెలుగొందుతావు. అంతేకాదు జీవుల శరీరాల్లో తలదాచుకున్న వారి మంచి చెడ్ల గురించి తెలుసుకొని పాపాత్ములను శిక్ష పడే విధంగా కృషి చేస్తావనేసి బ్రహ్మదేవుడు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చిత్రగుప్తుడు యమ ధర్మరాజు దగ్గర పాపుల యొక్క కర్మలను, వారి యొక్క జీవిత పాపకర్మలను రాయడానికి చిత్రగుప్తుడు ఈ విధంగా వాళ్ళ పాపకర్మలను రాస్తూ ఉంటాడు. చిత్రగుప్తుడికి 2 భార్యలు. మొదటి భార్య సూర్యదక్షిణి నందిని. ఈమె బ్రాహ్మణ స్త్రీ. 4 కొడుకులు. వారి పేర్లు భాను, విభాను, విశ్వభాను, వీర్యభాను. 4 కూతుర్లు ఉన్నారు. వారి పేర్లు పక్షిని, మాలతి, రంభ, నర్మద. రెండో భార్య పేరు పార్వతి, శోభావతి. ఈమె క్షత్రియ స్త్రీ. 8 మంది కొడుకులు ఉన్నారు. వారి పేర్లు చారు, సుచారు, చిత్రాజ్ఞ, మతిమాన్, హిమవన్, చిత్రాచారు, అరుణ, జితేంద్రలు. కూతుర్లు 8 మంది. రెండో భార్య యొక్క సంతానం కూతుర్లలో 8 మంది పేర్లు భద్రకారిణి, భుజగాక్షి, గడికి, పంకజాక్షి, కోకల్తూత్, సుఖ్దేవి, కామ, కాల్,
సౌభాగ్యనీయులు. వేదాలలో కూడా చిత్రగుప్తుని గురించి ఉంది. ఉత్తర భారతీయులు చేసే చిత్రగుప్తుడి పూజల్లో పెన్ను, పేపరు, ఇంకు, తేనె, వక్కపొడి, అగ్గిపెట్టె, చక్కెర, గంధం, చెక్క, ఆవాలు, నువ్వులు, తమలపాకులు ఉంటాయి. దక్షిణ భారతీయులు చేసే చిత్రగుప్తుడి పూజల్లో ఎద్దుతోగన్ని, వడ్లు, ఎర్ర గుమ్మడి పండు, కట్లు లేని గంప మొదలైనవి విశేష ద్రవ్యాలు ఉంటాయి. న్యాయం, శాంతి, అక్షరాస్యత, విజ్ఞానం ఈ 4 గుణాలు కలిగిన చిత్రగుప్తుని కొలుస్తారు. చిత్రగుప్తుని గురించి ఇక్కడ ఉన్న అర్చకులను అడిగి తెలుసుకుందాము మరిన్ని విషయాలు. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. శ్రీ గణేశాయ ఓం ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం విషజైభవరోగిణాం ఇదే సర్వ విజ్ఞానాం దక్షిణామూర్తి నమః. చిత్రగుప్త దేవాలయం పాత బస్సులో చిత్రనాక కందికల్ గేట్ బ్రిడ్జి కింద పాత బస్సి. చిత్రగుప్త దేవాలయం 450 సంవత్సరాల గుడి ఇది. అప్పట్లో నిజాం సర్కార్ వారు కట్టించిన గుడి ఇది. చిత్రగుప్తుడికి 2 భార్యలు. చిత్రగుప్తుడు ఫస్ట్ భార్య పేరు వీరావతి, సెకండ్ భార్య పేరు దక్షిణావతి. 12 మంది సంతానం. ఫస్ట్ భార్యకు 4 కొడుకులు, సెకండ్ భార్యకు 8 మంది కొడుకులు, మొత్తం 12 మంది సంతానం. చిత్రగుప్తుని సంఖ్య 7. ఎప్పుడు చేసినా 7 ప్రదక్షిణాలు చేయాలా, 7 దీపాల ముట్టేయాలి. చిత్రగుప్తుని వాహనం తాబేలు. చిత్రగుప్తునికి పూజ వారం ప్రత్యేకంగా చేస్తారు. బ్రహ్మ ముహూర్తంలో మబ్బులు 4 గంటల నుంచి పూజలు చేస్తారు. అభిషేకం ఒకటేమో 4కి, ఒకటేమో 5:30కి, ఒకటేమో 7కి. 3 బ్యాచ్లు ఉంటాయి. 4కి ఒక బ్యాచ్, 5:30కి ఒక బ్యాచ్, 7కి ఒక బ్యాచ్. అభిషేకం టికెట్ 500 రూపీస్ ఉంటుంది. బుధవారం ప్రత్యేకంగా బ్రహ్మ ముహూర్తంలో అభిషేకాలు ఉంటాయి. నో వాళ్ళకు పంచకండువ లోపలికి పంపిస్తాము. పంచకండువ ఉంటే లోపలికి పంపిస్తాము. దేవుని గోత్రనామాల మీద కేతు గ్రహ, రావు గ్రహ పూజలు ఇలా ఏ ఇబ్బందులు ఉన్నా పూజ చేస్తాం. ప్రత్యేకంగా అయితే వివాహం కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, సంతానం కోసం కానీ, ఇలాంటి ఏ ఇబ్బందులు ఉన్నా 7 బుధవారం అభిషేకాలు చేయించుకోవాలి. ప్రతి బుధవారం 500 రూపీస్ కట్టాలా, అభిషేకం చేయాలా. అలాగా ఎప్పుడు చేసినా బుధవారాలు చేయాలా. చిత్రగుప్తునికి చాలా పవర్ఫుల్, చాలా ప్రత్యేకంగా పబ్లిక్ వస్తున్నారు. చిత్రగుప్తుని గుడి ఉన్నాయి. ఫస్ట్ ఏమో లక్నోలో ఒక గుడి, మళ్ళీ మన తెలంగాణలో ఏమో చిత్రనాక కందికల్ గేట్, ఇక్కడ కందికల్ గేట్ బ్రిడ్జ్ కింద ఒకటి. తెలంగాణలో ఇక్కడ, మళ్ళా నార్త్ ఏమో లక్నోలో 2 గుడులు ఉన్నాయి ఇండియాలో. సర్వేజన సుఖినో భవంతు. చూశారు కదా ఫ్రెండ్స్, చిత్రగుప్తుని గురించి ఎంతో అద్భుతంగా వివరించారు ఇక్కడ ఉన్న పంతులు గారు. థ్యాంక్ యూ సో మచ్.